ఎందుకు నీకు ఆరోగ్యం, ఎందుకు నీకు డబ్బు, ఎందుకు నీకు వాహనం, ఎందుకు నీకు బలం, ఎందుకు నీకు ఆత్మవరాలు? పనికి మాలిన సోమరి ఎందుకు? పరిగెత్తేవాడికి ఇస్తా, కష్టపడేవాడికి ఇస్తా, ఇంకా ఇస్తా, కలిగిన వానికి ఇస్తా. ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా తెస్తా. నీకు ఇచ్చినవి కూడా రద్దు చేస్తా. బాయ్ సేవకులు, విశ్వాసులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు. సరిగా వినియోగించకపోతే ఉన్నాయి కూడా పోతాయి. సరిగా వినియోగిస్తే ఉన్నంతలో, తెలిసినంతలో, నేర్చుకున్నంతలో దేవుని కొరకు వెళుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి, ఎక్కువ చేయబడతాయి, రెట్టింపు చేయబడతాయి, ఇంకా సమృద్ధి కలిగితే. కలిగిన వానికి ఇవ్వబడిన వానికి సమృద్ధి కలుగునన్నాడు. లేని వానికి, ఆసక్తి లేని వానికి ఇచ్చినవి కూడా రద్దు చేస్తాను. ఎందుకు వేస్ట్? ఆడికి ఇచ్చినవి తీసేసి ఇంకోటికి ఇస్తే ఆడు ఉపయోగపడతాడు. ఇది వేస్ట్ గా, వీడికి అన్ని ఇచ్చాను కానీ దరిద్రుడు బాటలాడు. బతుకంతా కూడా ఏమరా ఇంతేనా లైఫ్? ఆదివారం పూట చర్చికి వెళ్తావు, శుభ్రంగా చికెన్ మటన్ తెచ్చుకుంటావు, ఆదివారం స్పెషల్ తింటావు, నిద్రపోతావు, ఇక సోమవారం నుంచి మళ్ళీ ఉపాధి కోసం తిప్పలు పడతా ఉంటావు, మళ్ళీ ఆదివారం అవుతావు, ఇక అంతవరకే. ఇదేనా లైఫ్? ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను. ఇంత మాత్రం కాదు, ఇదే కాదు, ఇంకా చెయ్యాలి. నేను ఏం చేయాలి? దేవుని గూర్చి ఇతరులకు ప్రచురపరచాలి, దేవుని గూర్చి లోకానికి చాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా మనసుని సైతాను స్వరాన్ని లక్ష్య పెట్టొద్దు. ఉన్నాయి శరీర బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ రొటేషన్ అన్ని ఉన్నాయి నాకు అన్నాడు. ఈ రోజు నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవాలా? ఎందుకంటే వాటన్నిటికీ ఆయన ఉన్నాడు. నేను ఆయన కార్యాల్లో ఉంటే ఆయన ఉన్నవాడు, సజీవుడు, సర్వశక్తుడు. నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, నేను ఆత్మ రక్షణలో నిమగ్నమై ఉంటా. సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటాను, ఎందుకంటే వెళ్ళని ప్రకటించాడు కాబట్టి.